ఎట్టకేలకు కాకినాడ పోర్టులో నిలిచిపోయినటువంటి ఇది స్టెల్లా నౌక ఏదైతే ఉందో పనామా నౌక అయితే అవాంతరాలన్నీ కూడా వీడి కాకినాడ నుంచి అయితే ఆదివారం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో అయితే కాకినాడ నుంచి అయితే పశ్చిమ ఆఫ్రికా దేశానికి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా మనకంతా కూడా తెలిసిందే, సీజ్ ద షిప్ వ్యవహారం రాష్ట్రం అంతా కూడా పెద్ద దుమారాన్ని రేపింది. అలాగే ప్రధానంగా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలతోనే ఈ షిప్ ఏదైతే కాకినాడ పోర్టులోనే 55 రోజుల పాటు ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక కాకినాడ పోర్టు ఏదైతే ఉందో పోర్ట్ అలాగే యాంకరేజ్ పోర్టు నుంచి భారీ ఎత్తున ఈ యొక్క రేషన్ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే షిప్ గత కొన్ని రోజుల నుంచి అయితే ఇక్కడే నిలిచిపోయినటువంటి షిప్కి అయితే ఎంతకైతే అవాంతరాలు వేయడంతో ప్రధానంగా ఇక్కడ నుంచి కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్లో ఉన్నటువంటి కొటానో ఆ పోర్టుకి అయితే చేరుకొని ఉంది. దాదాపుగా 26 రోజులు ప్రయాణం చేయనున్నటువంటి ఈ షిప్ అయితే ఈ నెల 31వ తేదీకి అయితే ఈ యొక్క బెనిన్లో ఉన్నటువంటి ఈ యొక్క పశ్చిమ ఆఫ్రికా దేశంలో ఉన్న కొటానో పోర్టుకి అయితే చేరుకునేందుకు మొత్తం వెళ్తున్నటువంటి చేరుకునే అవకాశం అయితే క్లియర్గా ఉంది.